గులాబీ బాస్ కేసీఆర్ సైలెంట్గా ఉన్న సౌండ్ మాత్రం సాలిడ్గా ఉంటుంది. ఆ మౌనం వెనక అంతు చిక్కని వ్యూహం ఉంటుందనేది కారు పార్టీ నేతల మాట. ఇప్పుడు ఫామ్ హౌస్ వేదికగానే పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు స్థానిక సంస్థలపై వ్యూహ రచన చేస్తున్నారట. రహస్య సమావేశాలతో లీడర్లకు రూట్ మ్యాప్ ఇస్తున్నారట. ఎందుకు పార్టీ నేతలకు ఫామ్ హౌస్ నుంచి వెళుతున్న ఆ సంకేతాలేంటి? అధికార కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు? వాచ్ ది స్టోరీ. ఫామ్ హౌస్లో సారు వ్యూహరచన. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థలపైనే ఫోకస్. కేసీఆర్ మౌనం వెనుక అంతుచిక్కని వ్యూహముందా? ఫామ్ హౌస్ నుంచే కారు లీడర్లకు రూట్ మ్యాప్ వెళ్తుందా? ఈసారి కేసీఆర్ కొట్టే దెబ్బ సాలిడ్గా ఉండబోతోందా? ఓవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవీ గండం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని సస్పెన్స్. ఇలా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఫామ్ హౌస్ నుంచే చక్రం తిప్పుతున్నారట కేసీఆర్. వరుసగా మీటింగ్లతో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదని ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు రెడీ కావాలంటూ కారు క్యాడర్ని సంసిద్ధం చేస్తున్నారు. అదే టైంలో త్వరలోనే రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు దిశానిర్దేశం చేస్తున్నారట. మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే జనం మధ్యకు రానున్నారు. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో భారీ బహిరంగ సభతో ప్రభుత్వంపై సమరభేరి మోగించనున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఇక తనదైన శైలిలో దూకుడు పెంచనున్నారట. ప్రస్తుతం ఫామ్ హౌస్ నుంచి అన్ని విషయాలపై నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తదితర అంశాలను గులాబీ బాస్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారట. ఇప్పటివరకు కేవలం నాయకులకు దిశానిర్దేశం చేసిన ఆయన ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీ ఇక ముందు దూకుడుగా ముందుకు పోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. పార్టీ మారిన శాసనసభ్యుల విషయంలో ఈ నెల 18న సుప్రీంకోర్టు తీర్పు రానుంది. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పనిసరని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చేలా కేసీఆర్ పాచికలు వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల వెంట బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లలేదని, కేవలం నాయకులు మాత్రమే వెళ్లారని, పార్టీ కింద స్థాయిలో బలంగా ఉందని కేసీఆర్ నేతలకు భరోసా ఇస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం త్వరలో కార్యవర్గ సమావేశం నిర్వహించి కొత్త కమిటీలు వేస్తూ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు కేసీఆర్. పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం ఉందనే సంకేతాలు పంపించనున్నారట. తాజాగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తే గెలిచాక ఇతర పార్టీలో చేరారని, పార్టీని, క్యాడర్ని అందర్నీ మోసం చేస్తారని కేసీఆర్ కార్యకర్తల సమావేశంలో అన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాజయ్యను అత్యధిక మెజారిటీతో ప్రజలే గెలిపిస్తారని కేసీఆర్ అనడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తోంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నారు అధినేత కేసీఆర్. ఆ నియోజకవర్గాల కార్యకర్తలతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ లీడర్లు, క్యాడర్లో భరోసా నింపనున్నారట. కాంగ్రెస్ 14 నెలల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని కేసీఆర్ పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ మొదటి బహిరంగ సభతో పాటు బీసీల కోసం ప్రత్యేక సభ పెట్టే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై ఎప్పటికప్పుడు వ్యవసాయ క్షేత్రం నుంచి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలపై నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్ నుంచే పార్టీని నిత్యం మానిటరింగ్ చేస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ అంటూ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహం ఏ విధంగా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.